ఇదేందా ఇది నాకు అది ముగ్గు లెక్క ఉండాలి, అది మీటింగ్ లెక్క కాదు. సభ ఎప్పటి సభ లెక్కనే ఉన్నాయి. నిద్రపోయింది లే అందరు లోపల మాట్లాడు ఉండకుండా అట్లా అంటే వాళ్ళంతా ఎక్కడ అక్కడ అదే కొడతామా ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఇంకో గంట అయితే తెలుసు తెలుసు ఎలక్షన్ కోడ్ వచ్చినాక బక్క అయితే
ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇందులో 5 సెలెక్ట్ చేసిన జరుగుతుంది. ఈ 5లో చాలా ప్రభుత్వంగా జరుగుతుంది. అప్పుడు పత్రికా జీవితం మీద కోపం తీసుకోవడం జరుగుతుంది. ఈ పాల్గొన్న ప్రభుత్వం అలాగే ప్రజలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం. అదేవిధంగా మరియు అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు, ముద్ర సంస్థ శుభాకాంక్షలు. మరియు అక్కచెల్లెలందరూ బాగా అద్భుతంగా ముగ్గులేశారు. దాంట్లో అన్ని మనకు సంబంధించిన పంటలకు సంబంధించినవి కానీ, మన సంఖ్యకు సంబంధించినవి కానీ, గొప్పలకు సంబంధించినవి కానీ ప్రతి ఒక్కటి మన ముగ్గులో వేసి అందరి అక్కచెల్లెలందరికీ దాని గురించి అవగాహన కల్పించారు. సంక్రాంతి సంబంధం ముగ్గు వేయడం అంటే చాలా కష్టమైన పని. అది ఒక బ్రెయిన్ తోటి సంబంధించి కూర్చొని చేసి కష్టపడి దాన్ని ఎలా డిజైన్ చేయాలని ముందుగానే బ్రెయిన్లో మనం ఆలోచించి చేసుకొని ఆ ముగ్గు లేకుండా వేయడం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కలర్లు కూడా దానికి ఏ కలర్ అయితే మ్యాచింగ్ అవుతుంది అనేది కూడా మనం చీర కట్టుకుంటే ఏ చీర కట్టుకుంటే మ్యాచింగ్ అవుతుందో ముగ్గుల్లో కూడా ముగ్గులు వేయడంలో మ్యాచింగ్ అనేది కూడా చూసి సెలెక్ట్ చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా మనందరికీ ఇది ఒక దేవుడి వరంలాగా ఆకాశాలందరూ ఈ ముగ్గులు వేయడం జరుగుతుంది. అలాగే మనకి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ వేదిక మీద వచ్చిన పెద్ద శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ మన ముగ్గుల పోటీల నా అక్క చెల్లెలు అందరూ మన కుటుంబం అనుకొని వచ్చిన చెల్లెలకు అందరికీ ధన్యవాదాలు. ఈ ముగ్గుల పోటీల పాల్గొన్నలకు మరి ధన్యవాదాలు. మనం చీర కడితే ఎంత అందం ఉంటుందో నా ముగ్గు కూడా అంత అందం ఉండాలని ఇవాళ పొద్దున్న 7 గంటలకే అందరూ మన మున్సిపాలిటీకి వచ్చి అంత అందంగా వేసారు. ప్రతి ఒక్కరికి చెల్లెలకు నిజంగా చాలా అంటే చాలా సంతోషం ఉంది. అంత అందంగా వేసారు ముగ్గు. చాలా అంటే చాలా మంచుకున్నది. మన మహిళ అందరూ ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ముగ్గుల పోటీ మొన్ననే 3వ తారీఖు వార్డు వైజ్గా పెట్టుకున్నారు. ఒక్కొక్క వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్లతో ప్రతి వార్డులో 20 మంది 30 మంది. మా వార్డులో అయితే 7వ వార్డులో 40 మంది వరకు వచ్చారు. 40లో ఒక 5గురిని సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. వార్డు వైజ్గా 5గురిని తీసుకొస్తే ఇవాళ 100 మందితో ఇక్కడ మీరు ముగ్గులు వేయడం అయింది. ఈ 5గురు మళ్ళీ 100లో 5గురు తీసుకుపోయి మళ్ళీ 9వ తారీఖు నాడు 7 మండలాల నుండి మండలానికి 5గురు వస్తారు. మన హుస్నాబాద్ టౌన్ నుండి 5గురు వస్తారు. 40 మందిలో మళ్ళీ 5గురిని సెలెక్ట్ చేస్తాడు. అక్కడ ఆ రోజు మంత్రి వస్తాడు. ఈ రోజు మీరు 95 మంది 5గురు సెలెక్ట్ కాగా 95 మంది కూడా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మొన్న మేము కూడా వార్డు వైపు మా చిన్న ఆ వార్డు ఇన్ఛార్జీలు కానీ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ కానీ చిన్న గిఫ్ట్ ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ గిఫ్ట్ కోసం కాదు, నేను ముగ్గేస్తా అని గిఫ్ట్ ఇవ్వడం కాదు, నేను కూడా వేస్తా అందరిలో నేను కూడా ఒక ముందుకు రావడం గొప్ప. అది ముగ్గేసడే పెద్ద గొప్ప. అది వరం. మంది ఎవరు కలర్లు ఏ కలర్ సూట్ అవుతుంది, ఏ కలర్ వేస్తే ఏది బాగుంటుంది అందరూ ఒకటే. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తున్నాం, సెల్ వాడుతున్నాం, అన్నీ చేస్తారు. ఇప్పుడు మేడం అన్నట్టు జడ్జి వాళ్ళు వచ్చారు. కొన్ని చుక్కలకు, కొన్ని కుండలకు, కొన్ని సంక్రాంతి, కొన్ని గొప్పమ్మలు పెట్టారు, కొందరు నవధాన్యాలు పెట్టారు.
మీరు ప్రతిభావంతులు, కళాకారులు, ఒక ఇంటిని ఒక మంచి గృహంగా నిర్మించుకునేటువంటి శక్తి సంపన్నులు మీరు మామూలు మనుషులు. అందుకే మహిళలు మహారాజులు అని చెప్పి మీ అందరికీ నేను పేరు పేరున ఈ కార్యక్రమంలో కూర్చి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు మరియు అటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కరికి బహుమతి ఉంటుంది. మిగతా కార్యక్రమం మిగతా 5 ఎవరైతే ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తున్నామో వాళ్ళు కొన్ని రూల్స్ రెగ్యులేషన్ పెట్టుకున్నారు. 5 దానిలో 5 సెలెక్ట్ చేసుకుంటారు. అలా మీ 5కి మీకు కాల్ వస్తుంది. వచ్చే రోజు మీరు అక్కడికి మంత్రి గారి చేతుల మీదకి మీకు అక్కడ మీకు ప్రైజ్ వస్తుంది. ఇప్పుడు మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇక్కడ మంత్రి గారి వారికి సంబంధించినటువంటి కూడా ప్రైజులు ఇస్తారు. ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు. ఈ వచ్చినటువంటి హుస్నాబాద్ నుంచి ఇప్పుడు తర్వాత గెలిచినటువంటి ఎవరైతే 5 ఉంటారో మీరు బాగా కష్టపడాలి. ఎందుకంటే హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి దాదాపు 35 మంది, మనం 40 మందిలా మీరు 5 ఉంటారు కాబట్టి మీరు కష్టపడి మన హుస్నాబాద్ పట్టణానికి మీరు పేరు చేయాలని చెప్పి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరూ ఎంతమంది పాల్గొన్నా ఒక్కరికి వంటి రాని వాళ్ళు నిరుత్సాహపడతారు. ఈ పోటీలో పాల్గొంటే అనుభవం పెరుగుతుంది. వివిధ రకాల మంత్రాలయాలను పరిశీలించి రాబో కాలంలో కూడా ఇంకా ముందు ఈ రకంగా ఇస్తే బాగుంటుంది. అనుభవం వస్తుంది. ఓడిపోయిన వాళ్ళు నిరుత్సాహపడద్దు. ఉత్సవం అనేది ఉత్తరం ఉండదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాబోయే కాలంలో చెప్పినట్టుగా ఇంకా తెలియజేసి దానికి ఉద్యమాలకు గౌరవిస్తాను ఆశిస్తూ 3వ తారీఖు నాడు 20 వారాలుగా మరి విజయవంతంగా ముగ్గుల పోటీ నిర్వహించి ఒక్కొక్క వార్డుకు 5 చొప్పున మళ్ళీ హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఈ కార్యక్రమంలో ఈ ముగ్గుల పోటీకి మాదుల ఆర్పీలు సభాదాములుగా ముగ్గుల పోటీ నిర్వహించిన మహిళా సోదరులందరికీ, ప్రెస్ మిత్రులందరికీ సంక్రాంతి తర్వాత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా ముగ్గుల పోటీ అనేది హుస్నాబాద్ పట్టణంలో మన మంత్రి గారు ప్రభాకరన్న గారు శాసనసభ్యునిగా మంత్రిగా ఎన్నికైన సందర్భంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అంతకుముందు ఈ పట్టణంలో స్వచ్ఛంద సంఘాలు మరి నిర్వహించేది. మరి మహిళలు ఈ పోటీ ప్రపంచంలో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ అనేది నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మరి మన ఇళ్ళ ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేది. మరి ఇవాళ ఈ ముగ్గుల పోటీ అనేది అన్ని రకాల మరి ప్రతినిత్యం మరి టీవీలలో కానీ పేపర్లలో కానీ మరి ఇవన్నీ చూసి వ్యవస్థాపికంగా ఈ దేశంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మరి ఈరోజు కూడా మళ్ళీ 9వ తారీఖు నాడు మంత్రి గారు వారి చేతుల మీదుగా ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ మరి ఆ రోజు మళ్ళీ ఈ 5 కూడా 7 మండలాలు హుస్నాబాద్ పట్టణంతో బహుమతి కార్యక్రమాలు మరి బహుమతులు ఇవ్వడానికి మరి వ్యవసాయ మార్కెట్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మరి పోటీ చేసిన వాళ్ళు పాల్గొన్న వాళ్ళు మరి ఇది ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీ కార్యక్రమం కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా మంచి ఆలోచనతోటి మనం తప్పకుండా గెలవాలనే ఆలోచనతోటి ముందుకు రావాలి. ఎప్పుడు కూడా ఈ ముగ్గుల పోటీని సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవంతం చేయాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా హృదయం తెలుపుతూ సెలవు తీసుకుంటుంది. ఒకటి చెప్తాను, దసరా దీపావళికి దీపాలు, ఏకాదశికి ఆకుకూరలు, దీనికోసం ముగ్గు, హరిదాసులు, గంగిరెద్దులు ఇక్కడ ఉండే ఇప్పుడు తగ్గినాయి. మతాల ముగ్గులు